జనం పడిపోయారంటే దానికి అనేక రకాల వక్రీకరణలు. ఓ మంత్రి గారు అయితే అసలు అవగాహన లేకుండా మాట్లాడటం, ఎంతమందిని పెట్టాము అంతమందిని పెట్టాము, ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి లేదంటే ఆమె పదవి ఊడిపోద్దామో అనే దానితో మాట్లాడేది తప్ప అసలు అక్కడ జరిగిన దానికి ఆమె ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఏమాత్రం పొందం లేదు, ఏమాత్రం పొందం లేదు. ఎంతమందిని పోలీసులు పెడితే హెలికాప్టర్ మీద ఏదైతే ఫ్రంట్ ఏదో గ్లాస్ ఉంటుందో అది ఎందుకు పగిలిపోతుంది, విండ్షీల్డ్. సరే, అది మళ్ళీ మాట్లాడదాం. వాలంటీర్ గురించి చెప్పండి, వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పండి. మీరు వాలంటీర్ వ్యవస్థ పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈరోజు మీరు ఎందుకు ఆ వాలంటీర్ వ్యవస్థ మీద కనీసం ఎందుకు వారికి న్యాయం చేయమని చెప్పి మీరు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? అసెంబ్లీలో ఎందుకు నిలదీయలేకపోతున్నారు ప్రభుత్వాన్ని? అంటే మీరు కూడా వదిలించుకుంటున్నారు వాలంటీర్లని? అనేక సందర్భాల్లో మాట్లాడినప్పుడు కానివ్వండి, మా నాయకులు మాట్లాడినప్పుడు కానివ్వండి, వాలంటీర్లని నిలువున ముంచేసి దగా చేసిన ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్లు ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడారు, లోకేష్ ఏ విధంగా మాట్లాడారు. అత్యంత నిత్యంగా హేళనగా ఒక మనిషిగా కూడా చూడకూడదు, మనుషులుగా కూడా చూడదు వాళ్ళని. ఒకళ్ళేమో గోను సంచులు మోసే వ్యాపారం ఉద్యోగం అని ఒకళ్ళు అన్నారు, ఒకళ్ళేమో మగవాళ్ళు లేనప్పుడు ఇంటికి వెళ్ళి డోరు కొడతారని ఒకళ్ళు అన్నారు, ఇంకొక సినిమా యాక్టర్ ఏమో వీళ్ళందరినీ అమ్మాయిలని అది అమ్మేస్తున్నారు, వీళ్ళు ఇన్ఫర్మేషన్ అన్నారు. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని అనలేదా? వీళ్ళ ద్వారానే జరుగుతుంది, వీళ్ళే సమాచారం ఇస్తున్నారు అని అనలేదు ఒక సినిమా యాక్టర్. అక్కడ నేనేమంటానంటే ఎంత దిగజారిన కార్యక్రమం చేశారంటే, దిగజారిన వ్యాఖ్యలు. అసలు ఇప్పుడు వాళ్ళు కూడా మన సమాజంలో, మన మధ్య, మన వీధిలో, మన కుటుంబంలో మనుషులు వాళ్ళు. ఆ వీధిలో ఉన్నవాళ్ళు ఆ వీధిలోనే వాలంటీర్గా పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళు నిస్సహాయాలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, దివ్యాంగులు ఉంటారు, లేదంటే అనారోగ్యంతో ఉన్న ఉంటారు. మీరు ఏదైతే ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో ముందు ఓపెన్ కామెంట్ చేశారు మీరు, ఆ విధంగా వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు. వాళ్ళకి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చేరవేయడంలో ఉపయోగపడాలి. ఒక కమ్యూనికేషన్లో ఉంటారు, ఒక మద్యం డెలివరీ సిస్టంలో వాళ్ళు మధ్యవర్తుల్లో ఉంటారు అనేటటువంటి మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో చెప్తే వాళ్ళు ఎన్ని మాటలు అన్నారండి. చివరికి ఏమన్నారు? ద్రోహులుగా, ఉగ్రవాదులుగా కూడా అభివర్ణించారు. ఉగ్రవాదుల్లాగా, ద్రోహుల్లాగా, ఈ సమాజానికి ద్రోహుల్లాగా. ఇంకా ముందుకెళ్ళి ఎన్నైన తర్వాత ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, వెంటనే ప్లేట్ మార్చేశారు. వెంటనే ప్లేట్ మార్చేసి 5,000 ఇస్తున్నారు, ఇప్పుడు 10,000 ఇస్తాను నేను, వీలైతే ఇంకా మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే లోకేష్